ఓకే, మనం తెలంగాణ జాగ్రఫీ నేర్చుకుంటున్నాం. అందులో ఇది పార్ట్ 3, సెకండ్ చాప్టర్ తెలంగాణ నైసర్గిక స్వరూపం. పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇదనేది మన తెలంగాణ అనేది దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలో భాగమైన దక్కన్ పీఠభూమిలో ఎక్కువగా విస్తరించి ఉంది. నెక్స్ట్ ఇందులో ఉన్న శిలలు ఆర్కియనీసెస్ శిలలచే అభివృద్ధి చేయబడి పెనిప్లేన్ భూమి కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఇందులో మనకు ఇంపార్టెంట్గా కృష్ణ అండ్ గోదావరి 2 రివర్స్ ఫ్లో అవుతున్నాయి. ఈ ప్రాంతాన్ని మనం తోయామని అంటాము. నెక్స్ట్ గోదావరి అనేది దాని ఉపనదులైన పెన్గంగా వాడతా, ఈ 2 రివర్స్ వచ్చేసి మనకు ఉత్తరాన బాగా ప్రవహిస్తాయి. నెక్స్ట్ ఉన్నతాంశం గోదావరి పరివాహక గోదావరి మనం గోదావరి పరివాహక ప్రాంతం గోదావరి ప్రాంతం ఉండగా ఉత్తర పశ్చిమ ప్రాంతాలు ట్రాన్స్పియన్ లావాతో నిండి ఉన్నాయి. సాధారణంగా తెలంగాణ ప్రాంతం అంతా ఏ శిలలు ఉన్నాయంటే అగ్నిశిలలతో అభివృద్ధి చెంది ఉంది. నెక్స్ట్ హైదరాబాద్ వచ్చేసి లాటరైట్ లావా 2 ఉంటాయి. యాక్చువల్గా హైట్ని బేస్ చేసుకొని ఇక్కడ ఉన్న ప్రాంతం లేదా హైట్ బేస్గా తెలంగాణ రాష్ట్ర భూభాగం 3 వర్గాలు విభజించారు. ఒకటేమో 600 మీటర్స్ కంటే ఎక్కువ గలది, ఎంఎస్ మీన్స్ సీ లెవెల్. ఇది వచ్చేసి ఫస్ట్ 300 to 600 మీటర్స్, 150 to 300 మీటర్స్. నైసర్గిక స్వరూప విభాగాలు. భౌతిక నేపథ్యం ఆధారంగా తెలంగాణని రాష్ట్రాన్ని 3 ప్రాంతాలకు విభజించవచ్చు. అవి తెలంగాణ పీఠభూమి, తెలంగాణ ప్లాటు. ఇక్కడ ఇంపార్టెంట్ ఇచ్చాను. ద్వీపకల్ప భారతదేశంలో దక్కన్ పీఠభూమి ఉపరితల వైశాల్యంలో ఎక్కువ భాగం ఈ తెలంగాణ పీఠభూమి ఆక్రమించబడింది. ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద నైసర్గిక విభాగం, తెలంగాణ పీఠభూమి. ఓకే, నెక్స్ట్ ఉత్తర తెలంగాణ పీఠభూమి, దక్షిణ గోల్కొండ పీఠభూమి ప్రాంతం అగ్నిశిలలతో కూడి ఉంది. ఈ పీఠభూమి ప్రాంతం పశ్చిమ మరియు నైరుతిలో ఎత్తుగా ఉండి తూర్పు మరియు ఈశాన్యం వైపు కిందికి వాలుగా ఉంటుంది. నెక్స్ట్ తెలంగాణ పీఠభూమి సరాసరి 600 మీటర్స్ ఎత్తులో ఉంది దీని హైట్. ఈ ప్రాంతం హైదరాబాద్ నగరం మధ్యలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాంతంలో ఆర్కియనీసెస్ మీద సత్మల కొండలు విస్తరించాయి. ఈ ప్రాంతంలోని కొండలను వివిధ పేర్లతో పిలుస్తారు. పూర్వ ఆదిలాబాద్ జిల్లాలోని కొండలను నిర్మల్ కొండలు అని, నిజామాబాద్ జిల్లాలో సూనపల్లి పంక్తులు అని పిలుస్తారు. అయితే ఇది ఇంపార్టెంట్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్, అడుగుతున్నాడు ఎగ్జామ్స్లో. జిల్లాలు మరియు కొండల గుట్టలు ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నాయనేసి. అయితే ఆదిలాబాద్ నిర్మల్ ఉన్నాయి కదా, ఆదిలాబాద్ డిస్టిక్లో నిర్మల్ గుట్టలు మరియు సాత్నాల కొండలు, మళ్ళీ నిర్మల్లో వచ్చేసి నిర్మల్ గుట్టలు, రాజన్న సిరిసిల్ల రాఖీ గుట్టలు, జగిత్యాల రాఖీ గుట్టలు, జగిత్యాల కొండలు, పెద్దపల్లిలో రామగిరి కొండలు. ఇది అడిగాడండి, రామగిరి కొండలు పెద్దపల్లి పేరు ఇలా గుర్తుపెట్టుకోండి. మహబూబాబాద్ అండ్ భద్రాద్రి కొత్తగూడెంలో కంగల్ కొండలు, మహబూబాబాద్ భద్రాద్రి కొత్తగూడెం కూడా అడిగాడు. నిజామాబాద్ కామారెడ్డిలో చిన్నపల్లి గుట్టలు 2016లో. కామారెడ్డి వచ్చేసి రాతి కొండలు. నెక్స్ట్ కొమరమి ఆసిఫాబాద్ సిరిపూర్ కొండలు, కెరామరి ఘాట్స్, జయశంకర్ భూపాలపల్లి పాండవ గుట్టలు. ఓకే, నెక్స్ట్ ఇవి పశ్చిమ కనుమలు. ఇవి వేరే ప్లేసెస్లో వాటిని ఏమైనా పిలుస్తారు, ఏ కొండలు ఉన్నాయని నేర్చుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ తూర్పు కనుమలు. ఇది ఇంపార్టెంట్ అండి. మహబూబా ఘాట్ ఉంది కదా, ఈ మహబూబా ఘాట్ అనేది నిర్మల్ గుట్టలు ఉన్నాయి కదా, అంటే నిర్మల్ ప్రాంతంలో ఉంది, అంత మహబూబాబాద్ అనుకున్నారు. నెక్స్ట్ ఇది మనకు తూర్పు కనుమలు వచ్చేసి వాటిని ఏమేమి పిలుస్తారు. ఖమ్మంలో కనకగిరి గుట్టలు, రాజగుట్టలు, ఎల్లండ్ల పహాడ్ గుట్టలు, భద్రాద్రి కొత్తగూడెంలో పాపికొండలు, కండికల్ కొండలు, బాపాక, నల్గొండలో రాచకొండలు, నందికొండలు, నాగార్జునకొండ, నల్లమల కొండ, 3 నల్గొండలో రాచకొండ ఒకటి. యాదాద్రి భువనగిరి వచ్చేసి యాదాద్రి గుట్టలు, భువనగిరి కొండ, రాయగిరి రాచకొండలు ఇక్కడ ఉంది నల్గొండలో, యాదాద్రిలో. వికారాబాద్ వచ్చేసి అనంతగిరి, ఇది అనంతగిరి మాకు ఉంది కదా, అనంతగిరి హిల్స్, అది ఇంపార్టెంట్, ఎఫ్ఎస్లో అడిగాడండి. రంగారెడ్డి అండ్ హైదరాబాద్లో గోల్కొండ రాచకొండ గుట్టలు. నెక్స్ట్ మహబూబ్ నగర్లో షాదాద్ గుట్టలు, కోయల్ కొండలు, నాగర్ కర్నూలులో నల్లమల కొండలు, అమరాబాద్ గుట్టలు, వనపర్తిలో నల్లమల శ్రేణులు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఇంకా జోగులాంబ గద్వాల్లో నల్లమల. నెక్స్ట్ సిద్దిపేటలో లక్ష్మీదేవిపల్లి కొండలు, మెదక్లో బూజు గుట్టలు, ఇది మెదక్లో బూజు అండి, లక్ష్మీదేవనిపల్లి కొండలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాపికొండల మధ్య గోదావరి నది ప్రవహించే బైసన్ గార్జ్ ఉంది. రాష్ట్రంలో తూర్పు కనుమలలో ఎత్తైన కొండలు లక్ష్మీదేవిపల్లి కొండలు. అదే పశ్చిమ కనుమలలో అత్యంత వెడల్పోయిన మహబూబా ఘాట్. చిన్నపల్లి గుట్టలలో ఎవరు నివసిస్తున్నారో కాయతి లంబాడీస్ ఉంటున్నారంట చిన్నపల్లిలో. నెక్స్ట్ గోదావరి బేసిన్, గోదావరి డిప్రెషన్ అని అంటారు. తెలంగాణలో ప్రధాన నది ఏది, గోదావరి నది. నెక్స్ట్ ఈ ప్రాంతం 37,934 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో గోదావరి పరివాహక ప్రాంతం అంతా విస్తరించి ఉంది. నెక్స్ట్ ఈ ప్రాంతం కూడా గోదావరి, శబరి, మున్నేరు, ఈ గోదావరి బేసిన్ ఉంది కదా, 37,900 అంటే అప్రాక్సిమేట్ 38,000. నెక్స్ట్ మున్నేరు, పాలేరు, ఆకేరు, వైరా నదులు ప్రవహిస్తున్నాయి. ఈ ప్రాంతంలో 3 ప్రధాన ఎర్ర నేలలు, ఇసుక నేలలు, నల్ల బంకమట్టి, నల్ల పత్తి నేలలు, నోటు నేలలు. ఈ ప్రాంతం యొక్క ఈశాన్య మరియు ఆగ్నేయ భాగాలు గోండ్వాన శిలల ద్వారా, మిగిలిన ప్రాంతం ఆర్కియన్ శిలల ద్వారా వర్గీకరించబడుతుంది. గోండ్వాన శిలలో లభ్యమయ్యే ప్రధాన ఖనిజం నేలపొగ్గు దొరుకుతుంది గోండ్వాన శిలలో. ఓకే, ఈ దక్కన్ పీఠభూమి ఉత్తర భాగంలో అత్యంత ఎత్తైన ప్రదేశం ధూళిగుట్ట.
ఈ ప్రదేశం ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలానికి చెందిన ఎత్తైన పర్వతం శిఖరం. నెక్స్ట్ కృష్ణా పర్వత పాద ప్రాంతం కృష్ణా పర్వత. ఈ ప్రాంతం ప్రధానంగా ఆర్కియన్ గెనీస్ యొక్క నిర్మాణాలపై ఏర్పడింది. ఈ ప్రాంతంలోని అటవీ ప్రాంతం ప్రధానంగా పొడి ఆకురాల్చే అడవులు మరియు పొదలతో ముఖ్యంగా కృష్ణా దిండి నదులలో విస్తరించి ఉంది. ఈ ప్రాంతం యొక్క ప్రధాన నేలలు ఎర్ర నేలలు. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాంతం ఉమ్మడి నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి నల్గొండ జిల్లాలో విస్తరించి ఉంది. సెకండ్ చాప్టర్ ఓవర్. నెక్స్ట్ తెలంగాణ శీతోష్ణ గురించి తెలుసుకుందాం.